అమ్మ ప్రియా శెట్టి ఇంట్లో ఎప్పుడు ఆలు కర్రీ తినలేదా అమ్మ? అయినా భయ్యా మన కామనర్స్ వచ్చి ఓనర్స్, వాళ్ళు ఏ వంట కావాలంటే ఆ వంట చేయించుకోవచ్చు. ఆలు కర్రీ కావాలంటే ఆలు కర్రీ చేయించుకోవచ్చు, టమాటా కర్రీ కావాలంటే టమాటా కర్రీ చేయించుకోవచ్చు, అడిగి మరి వండించుకొని మరి తినచ్చు. ఈ ప్రియా శెట్టి శ్రీజాకి ఏమన్నా బుర్ర పనిచేస్తుందా, ఏమన్నా పని చేయట్లేదా? వీళ్ళు అంత కష్టపడి అగ్ని పరీక్షను దాటుకుని అక్కడికి వెళ్ళి ఏదో ప్రూవ్ చేసుకోవాలి కానీ ఆలు కర్రీ కోసం, అరటి తొక్క కోసం, బల్ల మీద ఉన్న చెక్క కోసం, దీనికోసం గొడవలింది భయ్యా. కామనర్స్ కి బుర్ర అయితే లేదు. ఎందుకంటే భయ్యా వచ్చింది 2 రోజులైంది, అది కూడా ఇంట్లో ఫుడ్ మిస్ అవ్వడానికి, నాన్నని అమ్మని మిస్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు అవ్వలేదు. ఫస్ట్ రోజే ప్రియా శెట్టి ఏమో నాన్నని మిస్ అయ్యానని ఏడ్ చేసింది, ఈ రోజేమో ఆలు కర్రీ టెనెంట్స్ ఇవ్వలేదని ఏడ్ చేసింది కదా. వీళ్ళకి ఓనర్స్ కదా, వీళ్ళు కర్రీ చేయించుకోవచ్చు, ఏదైనా చేయించుకొని తినొచ్చు. అక్కడ టెనెంట్స్కి వచ్చింది 2 కర్రీలు, వాళ్ళు ఏదో ప్రశాంతంగా తింటారు. రాము రాథోడ్ అక్కడ ఆలు కర్రీ ఫస్ట్ ఇచ్చాడు, తర్వాత ఎందుకు మళ్ళీ రూల్స్ బ్రేక్ అవుతాయేమో, రేపు పొద్దున వీకెండ్లో నాగార్జున గారు వేసుకుంటారో లేకపోతే బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేస్తారని వేసుకుంటారేమో అని వద్దు తినకండి అన్నాడు. దానికి ప్రియా శెట్టి శ్రీజాదము వచ్చి మేము అరటిపండు ఇచ్చాం, అది ఇచ్చాం, వంకాయ ఇచ్చాం, టెంకాయ ఇచ్చాం, మీరు మా దగ్గర ఫుడ్ లాక్కుంటున్నారు, చిన్న ఆలు కర్రీ కూడా ఇవ్వలేరా అని పెద్ద గొడవ చేశారు భయ్య. గొడవ చేసి హంగామా చేసేంత ఏముంది భయ్య చిన్న ఫుడ్ విషయంలో.